సౌదామినితో తన భర్త ఇలా అంటూ ఉంటాడు. మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే వెంటనే చందన, సాకేత్ల పెళ్లి గురించి కూడా అనౌన్స్ చేయాలి. అలా అయితే ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే సౌదామిని అయితే అవును, వాళ్ళిద్దరి పెళ్లి గురించి కూడా మనం బయట పెట్టాలి అని చెప్పి సౌదామిని అంటుంది. ఇక సాకేత్కి మంచి ప్రమోషన్ వచ్చిందని తెలిసి అక్కడ ఉన్న చందన అలాగే వాళ్ళ నాన్న అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక అక్కడ ఉన్న సాకేత్ వాళ్ళ మావయ్య ఇలా అంటూ ఉంటారు. మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సాయంత్రం ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తున్నామని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే చందన అలాగే సాకేత్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంతలో అక్కడ ఉన్న మైథిలి సాకేత్ దగ్గరకు వస్తుంది. ఇక సాకేత్ ఇలా జరిగిందని చెప్పగానే వెంటనే మైథిలి అయితే సాకేత్ దగ్గరకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అంటూ వాళ్ళ బావని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న సాకేత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది, ఈ మైథిలి నన్ను కౌగిలించుకుందేంటి అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. దాంతో మైథిలి అయితే కంగ్రాచ్యులేషన్స్ బావా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి అక్కడే ఉన్న చందన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది బావని కౌగిలించుకోవడం ఏంటి, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చందన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అలా మైథిలి సాకేత్ని కౌగిలించుకోవడం చూసి పైనుండి సౌదామిని అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ పిల్ల ఇలా చేస్తుందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ చందన అయితే చాలా సీరియస్గా మైథిలిని తిట్టడానికి ముందుకు వస్తూ ఉంటుంది. ఇక మైథిలి అలా హగ్ చేసుకోవడంతో సాకేత్ అయితే అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు.